దేశం సుభిక్షంగా ఉండాలంటే వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చిట్యాల మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ప్రజలను కోరారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో శనివారం చిట్యాల మండలంలోని మామిడికుంట చెరువు సమీపంలో కరువు పనిచేస్తున్న కూలీల వద్దకు బీజేపీ నాయకులు వెళ్లి ప్రచారం నిర్వహించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి అయిన ఆరూరి రమేష్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కూలీలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీల దగ్గర భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుపు కోసం ఈరోజు విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంది. ఎందుకంటే మనం కనుక కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని ప్రపంచంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఆయన ముందు ఉంటారు. దేనికంటే మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన యొక్క భవిష్యత్ తరాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈ రోజున 24 గంటలు విశ్రామం లేకుండా ఈరోజు మన కోసం పనిచేస్తూ ఉన్నాడు. మనం కావున ఒక్కసారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఆయనకు మద్దతు తెలిపితే మన దేశాన్ని కానీ, మన యొక్క జిల్లాను కానివ్వండి లేదా రాష్ట్రాన్ని కానివ్వండి ఒక దేశంలోనే మొదటి స్థానంలో నిలిపే బాధ్యత భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు కనుక భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయకపోతే మీరు బురదలో కాలేసినట్టే. ఎందుకంటే ప్రతి భారతీయునిగా ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇది ఒకటి గమనించి ప్రతి ఒక్కరు కూడా, గతంలో మనం చూసినాం, మీరు కాంగ్రెస్ కేసీరు, టీఆర్ఎస్ కేసీరు, టీడీపీ కేసీరు, కానీ ఒక్కసారి ఎంపీకి మాత్రం భారతీయ జనతా పార్టీకి వేసి ఇక్కడ ఆరూరి రమేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మన యొక్క ప్రతి ఒక్కరిపైన ఉంది. కావున ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం, మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు అందరూ కలిసి కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి, మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.